ఎక్కడికి ఏంటి అని అయితే ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఆఫ్టర్ 2 years లోకి జర్నీలో ఇంట్రో అంతా చెప్పింది ఇక్కడే. పట్టుకుంటున్నా కరెక్ట్ గా 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను నేను. చిన్న చిన్న పునుగులు భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా మూవీ సెట్లు అనమాట. ఇంత మంది జనాల. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది టైమ్. మార్నింగ్ 9 కి స్టార్ట్ చేశాను కదా వ్లాగ్. హే ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. సో ఈ రోజు డేట్ December 25th. అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి, ఓకేనా? ఇంకా ఈ రోజు అసలు నార్మల్ వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. ఎక్కడికి ఏంటి అని అయితే ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇలా వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. సో ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ గా 9 అవుతుంది మార్నింగ్. ఇంకా నేను టిఫిన్ అయితే చేయలేదు. లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నానంటే ఎగ్జాక్ట్ సాగర్ నగర్ దగ్గర ఉన్నా. అదిగోండి, ఈ లోపలికి వెళ్ళామనుకోండి సాగర్ నగర్ వచ్చేస్తుంది, అంటే ఏరియా వస్తుంది. ఇంకా ఈ రైట్ సైడ్ ఏమో సాగర్ నగర్ బీచ్. ఇది ఇంక ఇక్కడ నుంచి మీకు అసలు ఈ రోజు అంతా నా క్రిస్మస్ డే అంతా కూడా ఎలా జరుగుతుందో ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను, ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి మీకు ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏంటి అన్ని చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ సాగర్ నగర్ బీచ్ ఆల్రెడీ మీకు చూపించాను, అంటే సాగర్ నగర్ ఏరియా ప్లస్ సాగర్ నగర్ బీచ్ మీకు చూపించాను అనమాట. సో ఇక్కడ ఒక ఆర్చ్ ఉండేది, సాగర్ నగర్ ఆర్చ్, కాకపోతే ఇప్పుడు లేదు అది. ఇంకా ఈ రైట్ సైడ్ అంతా కూడా సాగర్ నగర్ బీచ్. ఆల్రెడీ మన లోకేష్ జర్నీలో సాగర్ నగర్ బీచ్ ప్లస్ ఈ ఏరియా అంతా కూడా ఎలా ఉంటుందో మీకు చూపించా. ఇంకా అదిగోండి రీసెంట్ గా పెట్టారు. రీసెంట్ గా అంటే కొన్ని మంత్స్ మాత్రమే అవుతుంది ఈ సాగర్ నగర్ అని ఇక్కడ బోర్డు పెట్టి. అదిగోండి రుషికొండకు వచ్చేసాను. టీటీడీ టెంపుల్. నేను వీడియో చేసినప్పుడు అయితే ఈ టెంపుల్ స్టెప్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయలేదన్నమాట. నార్మల్ గా ఘాట్ రోడ్ ఒకటే పెట్టారు. ఇప్పుడైతే చూస్తున్నారా, అదిగోండి స్టెప్స్ వే కూడా కట్టేశారు, ఓపెన్ అయిపోయింది. ఇలా మనం మెట్లెక్కి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు అనమాట. ఇంకా టీటీడీ పక్కనే గీతం ఉంటుంది, ఇంకా గాయత్రి ఉంటుంది. మీకు గుర్తుందా, మన లోకేష్ జర్నీలో చూపించాను ఆల్రెడీ మీకు. వైజాగ్ టు భీమిలి అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, అందులో అయితే మీకు ఈ రోడ్ అంతా కూడా చూపించా. ఈ వేలో వెళ్తున్నప్పుడు ఏం వస్తాయో కూడా మీకు చూపించాను అనమాట. అదిగోండి సీఎం క్యాంప్ ఆఫీస్. ఆబ్వియస్ గా అందరికీ తెలుసు వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఈ కొండ అంతా మంచిగా చెక్కేస్తున్నారని. అదిగోండి ఇదే అనమాట వైజాగ్ బిల్డింగ్ బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వాలి, అప్పుడు సీఎం జగన్ వచ్చి ఇందులో ఉంటారనమాట. ఇదే సీఎం క్యాంప్ ఆఫీస్ కదా. ఇంకా ఈ సందులో కంటే ఇలా వెళ్ళిపోతే రుషికొండ బీచ్ వస్తుంది. ఇది కూడా మన లోకేష్ ఛానల్లో చూపించేశాను. అందుకే ఇప్పుడు అన్ని కూడా ఆబ్వియస్ గా మన లోకేష్ ఛానల్లో ఇప్పటికీ చూపించేశాను అనమాట వైజాగ్ లో ప్లేసెస్. అందుకే చాలా రఫ్ గా చూపిస్తున్నాను ఇప్పుడు, జస్ట్ వేలు ఒక్కటే. అదిగోండి ఈ రుషికొండ ఏరియాలో కొత్తగా ఈ షాపులన్నీ కూడా పెట్టారు. ముంబై కుల్ఫీ అని, ఏంటిది కోనసీమ టిఫిన్స్. అమ్మా ఎంత మంది ఉన్నారో. మనం ఇప్పుడు భీమిలికి వెళ్దాం. భీమిలి తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్దాము. సో భీమిలి చూపించా, తొట్లకొండ చూపించా, ఇంకా ఎండాడ. ఇటు వెళ్తే ఎండాడ వస్తుంది. సో ఎండాడకి వెళ్తున్నప్పుడు ఆ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా పెద్దవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అవి మీకు చూపించాను. అదిగోండి ఫ్రెండ్స్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ కి వచ్చేసాం. ఈ పైకి వెళ్తే ఎంట్రీ టికెట్ తీసుకుని కొండంతా మనం చూడొచ్చు. ఫిల్మ్ సెట్లు ఉంటాయి అనమాట. ఆ సెట్లని కూడా ఆల్రెడీ మన లోకేష్ జర్నీలో చూపించాను. భీమిలి వచ్చేసాము. ఇప్పుడు 9:30 అవుతుంది టైము. అదిగోండి అలా వెనక్కి వెళ్తే భీమిలి బీచ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ భీమిలి వద్దనిపించింది, ఇంకో ప్లేస్ కి వెళ్తున్నాము. ఎక్కడికో చూస్తూ ఉండండి, ఓకేనా? సో భీమిలి నుంచి ఇప్పుడు దివీస్ బ్రిడ్జ్ కి వెళ్ళాలనిపించింది. సో ఇక్కడ ఆగాము ఈ వ్యూ మీకు చూపిద్దామని. భలే ఉంది చూడండి ఈ బ్రిడ్జ్, ఇంకా ఈ రివర్, ఈ వ్యూ అంతా కూడా భలే ఉంది. సో ఇంకా ఇలా దివీస్ బ్రిడ్జ్ కి వెళ్ళిపోతున్నాం మనం. ఈ దివీస్ ఈ గేట్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇది గేట్ నెంబర్ 6. అసలు ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయినాయి కదా. అన్నవరం గ్రామ పంచాయతీ అని ఉందా, ఇటు వెళ్ళాలి. అప్పుడు నేను ఇప్పటికీ 3 times వచ్చా దివీస్ బ్రిడ్జ్ కి. 3 times 4 times వచ్చాను అనమాట. ఒకసారి వచ్చినప్పుడు అయితే బీభత్సమైన వర్షం పడ్డది ముందు రోజు. అసలు పెద్ద సర్కస్ చేసుకుని వెళ్ళాం అనుకోండి. టైము 10:10 అయ్యింది. వచ్చేసాం దివీస్ బ్రిడ్జ్ కి. ఎందుకో నాకు ఈ బ్రిడ్జ్ చూడాలనిపించింది. భీమిలి వెళ్ళాం కానీ ఎందుకో ఈ బ్రిడ్జ్కి రావాలనిపించి ఇంకొచ్చేసాను ఇక్కడికి. ఆల్రెడీ మన లోకేష్ జర్నీలో ఈ దివీస్ బ్రిడ్జ్ బీచ్ కూడా మీకు చూపించా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో చూస్తున్నారు కదా దివీస్ బ్రిడ్జ్ బీచ్ చాలా బాగుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ డీటెయిల్డ్ గా ఫుల్ వీడియో చూడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇంకా ప్లేలిస్ట్ లో పెడతాను, చూసేసేయండి, ఓకేనా? ఇక్కడ కొంచెంసేపు మంచిగా ఫోటోలు వీడియోలు ఇంకా రీల్స్ తీసుకొని కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా చలో
ఇంకేదైనా ప్లేస్కి వెళ్తా. అదిగోండి అక్కడ ఏదో ఫోటోషూట్లు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. బాగుంది, ఖాళీగా ఉంది. ఒకళ్ళిద్దరే ఉన్నారు అంతే, వాళ్ళు కూడా ఏదో ఫోటోషూట్ చేసుకుంటున్నారు అంతే. ఎంత ఖాళీగా ఉంది తెలుసా. ఈ వాటర్ అస్సలు మంచివి కాదు. వచ్చిన వాళ్ళు మాత్రం కనీసం తడవకండి, ఎందుకంటే అక్కడ ఈ బ్రిడ్జ్ నుంచి ఆ వేస్టేజ్ అంతా కూడా నీళ్ళలో వేస్తారు కదా, కెమికల్ వేస్టేజ్ అదంతా కూడా ఇటువైపు వస్తుంది మళ్ళీ. సో అసలు చూసారా ఎంత నురగగా ఉందో, ఫామ్ ఏదో అంటారు కదా. సో అందుకని తడవకండి, ఓకేనా. ఆఫ్టర్ 2 years దివీస్ బ్రిడ్జ్ బాయ్. దివీస్ బ్రిడ్జ్ మళ్ళీ 2 yearsకి వస్తాను. భీమిలి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది భీమిలి పోలీస్ స్టేషన్. పెంకుటిల్లు బాగుంది. ఇప్పుడు భీమిలిలో ఒక టెంపుల్కి వెళ్తున్నాం మనం. టైము 11:15. భీమిలిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. మెట్లు ఎక్కుతున్నాను. మెట్టు పూజ కూడా చేసుకోవచ్చు. నేను ఈ టెంపుల్ వీడియో చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తొస్తుంది. ఇప్పటికీ 2 years అయిపోయింది టెంపుల్కి వచ్చి, కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం నాకు బాగా గుర్తొస్తుంది. ఏంటంటే నేను వచ్చిన రోజు ఫుల్ ఎండ. ఈ మెట్లు ఉన్నాయి కదా, బీభత్సంగా కాలిపోతున్నాయి. ఈ బండలు అయితే కొండ రాళ్ళనమాట ఇవి. ఎంత దారుణంగా ఉంది. అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడైతే నేను మెట్లు ఎక్కడానికి కాళ్ళు ఫుల్ కాలిపోయాయి. చెప్పులేమో కింద పెట్టారు కదా, అది సంగతి. ఇంకా తినలేదు, టెంపుల్ కదా, టెంపుల్కి వెళ్ళొచ్చి ఆ తర్వాత తిందాంలే అని చెప్పి ఆగా. ఇప్పుడైతే టైం 11:20. ఇలా స్టెప్స్ ఎక్కొచ్చేసాము. నేను వచ్చినప్పుడైతే లాస్ట్ ఇయర్ కాక ఆ ముందు ఇయర్ ఇదంతా రోడ్ వేయలేదు, గతుకులు ఉండేది. ఇప్పుడైతే మంచిగా రోడ్ వేస్తారు. ఇంకా ఇలా పైకి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపల స్వామివారిని చూపించకూడదు కాబట్టి చూపించట్లే. నా దర్శనం అయిపోయింది. అదిగోండి పెయింటింగ్స్ వేశారు, ఇంకా డెకరేషన్ కూడా చేశారు పూలతో, చాలా బాగుంది. టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుందేమో అనుకున్నాను, కానీ లక్కీగా ఓపెన్ చేసే ఉంది. దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మీలో ఎవరైనా భీమిలి నుంచి ఉన్నారా? అయితే భీమిలి వాళ్ళకి పెద్ద హాయ్. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, ఇంక వెళ్తున్నాను. అప్పుడైతే లోకి జర్నీలో ఇంట్రో అంతా చెప్పింది ఇక్కడే. ఇక్కడ నుంచొని ఈ గోపురం కనిపిస్తే, ఇది వెనక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తే చెప్పానమాట. ఈ టెంపుల్ స్టోరీ, హిస్టరీ అదంతా కూడా చెప్పా. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. 2 years తర్వాత వచ్చానండి మళ్ళీ నేను ఇక్కడికి. అమ్మో, ఇప్పుడు 11:40. మరి ఎక్కడికి వెళ్తానో చూద్దాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. అప్పుడు కూడా ఇక్కడే నుంచొని మాట్లాడాను. ఎలాగో వచ్చాను కదా అని చెప్పి, ఇంకా ఈ టెంపుల్స్ కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది, 2 years అయిపోతుంది రాక అని చెప్పి వచ్చాను. కాకపోతే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే క్లోజ్. మీకు గుర్తుందా, మన లోకేష్ జర్నీలో ఈ టెంపుల్ వీడియో చేసినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్ అనేది క్లోజ్ అనమాట. సో ఈ రోజు కూడా క్లోజే. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. సరే ఇంకా ఈ వ్యూ అయినా చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చాను ఇక్కడికి. అదిగోండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ. పట్టుకోనా నిన్ను, పట్టుకుంటున్నా. సరే ఇంకెళ్తున్నాను, సరేనా. వెళ్ళి భీమిలిలో ఏదైనా తింటా. టిఫిన్స్ ఏమీ లేవు, ఈ స్నాక్స్ తీసుకుంటున్నా. పునుగులు, బజ్జీలు, కొబ్బరి చట్నీ ఇచ్చారు, పునుగులు ఇచ్చారు, తింటున్నా. చిన్న పునుగులు భలే ఉన్నాయి. పునుగులు తిన్నా, బజ్జీ తిన్నా, ఇంకేంటి అక్కడ ఆలు బోండా ఏదో ఉంది అది తిన్నా. ఇంకా స్ప్రైట్ మంచిగా తినేసాను. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్దామా లేదా ఎక్కడికైనా వెళ్దామా అని చూస్తున్నా. న్యాచురల్ ఆర్చ్ దగ్గరికి వచ్చేసాం. అంటే తొట్లకొండ పక్కన ఉంటది కదా, మీకు చూపిస్తాను. నేను ఈ వీడియో చేసినప్పుడు అయితే ఇవేమీ లేవు, ఖాళీగా ఉండేది. ఇప్పుడు అంతా ఈ ఐరన్ వేవో పెట్టేశారు, ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ అంతా కూడా బాగానే వస్తున్నారు. ఇదివరకు అయితే చాలా నార్మల్గా ఉండేది. ఇక్కడ ఇది కూడా పెట్టారా, న్యాచురల్ ఆర్చ్, శిలాతోరణం, బాగుంది. సో అదిగోండి అక్కడ చాలా మంది ఉన్నారు కదా, అక్కడే న్యాచురల్ ఆర్చ్ ఉంటుంది. ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా. న్యాచురల్ ఆర్చ్ ఇదే. ఎంత బిజీగా ఉంది తెలుసా న్యాచురల్ ఆర్చ్ దగ్గర. మొత్తం వామ్మో ఇంతమంది వస్తున్నారని నాకు అస్సలు తెలీదు. ఇంకా ఊరికే వచ్చాను. సరే చాలా రోజులు అవుతుంది కదా, ఆర్చ్ కూడా చూద్దామని చెప్పి, బాగున్నారని చెప్పి ఇంకెళ్ళిపోతున్నాను అనమాట. న్యాచురల్ ఆర్చ్ అయిపోయింది, తొట్లకొండ వచ్చా. సో
సో తొట్లకొండ పైకి అయితే వచ్చేసాను అనమాట. అసలు తొట్లకొండ ఎంట్రన్స్ ఎంత, లేకపోతే ఇక్కడ హిస్టరీ ఏంటి, ఇంకా అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి చూడడానికి, అదంతా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తొట్లకొండకి సంబంధించిన వీడియోది, ఓకేనా, చూసేసేయండి. సో ఈరోజు అనుకోకుండా డే ఇన్ మై లైఫ్లో వైజాగ్లో ప్లేసెస్ అయితే బాగానే కవర్ చేస్తున్నాం మనం. తొట్లకొండ తొట్లు, ఈ తొట్లలా చేసుకుని ఇందులో వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళు అప్పట్లో బౌద్ధులు, అందుకని దీనికి తొట్లకొండ అని వచ్చింది. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, ఓకేనా. వామ్మో ఎంతమంది ఉన్నారో జనాలు, అసలు ఇంతమంది ఉండే వాళ్ళు కాదు తెలుసా ఈ టూరిస్ట్ ప్లేస్కి ఇది వరకు. ఒక 2-3 years బ్యాక్, ఇప్పుడైతే మంచిగా వస్తున్నారండి. తొట్లకొండ దగ్గర నుంచి వ్యూ మాత్రం భలే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది బీచ్ వ్యూ. అసలు ఈ జనాలు చూసి నాకు పిచ్చి వచ్చేస్తుంది, ఎంత మంది వస్తున్నారు అయితే రోజు ఇక్కడికి. రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ కి వచ్చేసాను ఫ్రెండ్స్, ఊరికే వచ్చా. ప్రతి దగ్గర కూడా ఏంటండి క్రిస్టమస్ అనా లేదంటే ఏమో నాకు తెలియదు, కానీ ప్రతి దగ్గర కూడా బాగానే ఉన్నారు జనాలు. సో నేను రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ వీడియో చేసినప్పుడు టికెట్ 50 ఎంతో, మరి ఇప్పుడైతే 60 రూపీస్ అనమాట పర్ హెడ్. సో పైకి వచ్చేసా. ఈ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, ఓకేనా. నేనైతే ఇప్పుడు ఊరికే సరదాగా ఊరికే ఆ ఫిల్మ్ సెట్లన్నీ చూసి వెళ్ళిపోతాను అంతే. అదిగోండి ఫ్రెండ్స్, రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ లోపలికి వచ్చేసాను. ఇవన్నీ కూడా మూవీ సెట్లు అనమాట. జైలు ఉంటుంది, ఇంకా ఇల్లులు ఉంటాయి, నెక్స్ట్ ఒక ఏరియా ఉంటుంది, అక్కడెక్కడో ప్లే గ్రౌండ్ లాంటిది ఉంటుంది, వ్యూస్ కనిపిస్తాయి, హాస్పిటల్, మెడికల్ షాపులు అన్నీ ఉంటాయి. అసలు ఈ రమానాయుడు స్టూడియోస్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, ఏంటి అదంతా చూడాలనుకుంటే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు చూడండి, ఓకేనా. అంటే 2 సార్లు ఏం చూపిస్తానులే అని చెప్పి ఎక్కువ మీకు చూపించట్లేదు. సో అది సంగతి. బాగుంటుంది రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్, చాలా బాగుంటుంది. సో ఇక్కడ పెంకుటిల్లు ఉంది, ఇంకా నా బ్యాక్ సైడ్ ఇదేమో హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అమ్మ ఊరికి తిరుగుతున్నాను తెలుసా, బోరు కొట్టి మొత్తం వైజాగ్లో ప్లేసెస్ ఊరికి చూడాలనిపించి చూస్తున్నాను అంతే. భీమిలీలో కొనుక్కున్నాను కదా, అక్కడ కొనుక్కొని తినడమే కాకుండా మళ్ళీ తెచ్చుకున్నాను పార్సిల్. బోర్ కొడుతుంది, ఆకలేస్తుంది, ఇంకా రమానాయుడు ఫిల్మ్ స్టూడియోస్లో కూర్చొని ఊరికి తింటున్నాను ఫ్రెండ్స్. వైజాగ్లో ఉండి తెలియట్లేదు, కానీ వైజాగ్లో కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. 1 day ట్రిప్ టు వైజాగ్ అయితే చాలా కష్టమే అసలు. ఋషికొండ బీచ్కి వచ్చాను, 3:40 అవుతుంది ఈవినింగ్. వామ్మో ఏంటో జాతర జరుగుతున్నట్టు వచ్చారండి జనాలు, అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి ఎంతమంది ఉన్నారు అసలు, చూపిస్తాను ఇంకా ముందుకెళ్ళాక. మామిడికాయ కొనుక్కుంటున్నా, మ్యాంగో పీసెస్. అదిగోండి కొనుక్కున్న మ్యాంగో పీసెస్, మంచిగా ఉప్పు కారం వేసి ఇచ్చారు, 20 రూపీస్ అనమాట. అసలు ఏంటండి ఇంత మంది జనాలా, ఓరి నాయన, అసలు ఇంతమంది ఉన్నారేంటి నాకు అర్థం కావట్లేదు. మెయిన్ ఋషికొండ బీచ్ లో రైడ్లు ఉంటాయి అనమాట, అంటే వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి చెయ్యొచ్చు ఋషికొండ బీచ్ లో. కరెక్ట్ గా 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను నేను. అదిగో ఈ మ్యాంగో పీసెస్ తినేసి వెళ్ళిపోతాను జంపింగ్ ఇంటికి. నా వల్ల కావట్లేదు, ఇంతమంది ఉన్నారేంటి అసలు. సో ఋషికొండ బీచ్ వీడియో నేను చేసినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా, చాలా నార్మల్ గా ఉందండి. ఇప్పుడు క్రిస్మస్ అని అనుకుంటా, మరి ఇంతమంది వచ్చారు. సరే కానీ ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అయితే ఇలా అయింది. అంటే అసలు నేను అనుకోలే, ఊరికే అలా ఎలా వెళ్తే అలా చూద్దాం అనుకున్నాను. కాకపోతే ఇన్ని ప్లేసెస్ నేను కవర్ చేస్తానని అనుకోలేదు. అలా అనుకోకుండా కలిసి వచ్చింది ఈరోజు. ఊరికి నాకు కూడా వైజాగ్లో ప్లేసెస్ కొంచెం చూద్దాం అనిపించింది. సో అందుకే నేను తిరిగాను. తిరుగుతూ ఇంకా మీకు బ్లాగ్ రూపంతో చూపించాను అనమాట. సో ఒకవేళ మీరు ఈ ప్లేసెస్ ఇంకా క్లియర్ గా చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఇస్తాను. ఇంకా ప్లేలిస్ట్లు కూడా పెట్టానండి సెపరేట్ గా, వైజాగ్, రాయలసీమ, హైదరాబాద్ ఇలా సెపరేట్ చేశాను. సో అవి కూడా చూసేయండి, ఓకేనా. సో ఇంకా ఇది రోజు మన లోకీ జర్నీలో ఈ వీడియో. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది టైమ్. మార్నింగ్ 9కి స్టార్ట్ చేశాను కదా వ్లాగ్. ఇంకా అంతే, హ్యాపీగా ఇవి తినేసిన ఒక్క నిమిషానికి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాను. నాకు బీచ్ కొంచెం ప్రశాంతంగా ఉంటే నచ్చుతుంది, కానీ ఇంతమంది ఉంటే అస్సలు అవ్వదు. నా వెనక హార్స్ అదిగోండి, గుర్రం ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ ఎవరు. సరే అయితే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హైదరాబాద్ వీడియోస్ నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చేసాను, కానీ
వీడియోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా హైదరాబాద్ వీడియోస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, చూసేసేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.